ప్లీజ్ ప్లీజ్ అండి, దయచేసి ఒక్క లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తే ఎవరు లైక్స్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంటు చేయండి. లాంటి నిర్ణయం తీసుకున్న అమ్మాయిలో కనబడే లక్షణాలు: ముందుగా తన భర్తను చూసి ఓర్వలేకపోవడం, తనని చూస్తేనే ఏదో తెలియని ఇబ్బందిగా ఫీల్ కావడం, ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగితే నీకెందుకు అని అనడం. అలా చేస్తుంది అంటే తను మనతో చెప్పాలి కదా, అప్పుడు ఎదుటి వారికి అర్థమవుతుంది. మిత్రమా, నువ్వు అడిగినా తను చెప్పదు, ఎందుకంటే తనే కాదు ఎవ్వరు కూడా చెప్పుకోలేరు. అలా చేస్తుంది అంటే ఏమైనా కారణం ఉంది అంటే వాళ్ళకే తెలియకపోవడం. ఒకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా అంటే ఎవరు నమ్మరు. సంతోషంగా ఉంటే ఎవరికి కూడా నచ్చదు. అందుకే ఇలాంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఎవరు ఏమనుకుంటారో అని తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ చేయడమే వారికి తెలుసు. ఇక్కడ ప్రేమ సంతోషం వదులుకొని ఎక్కడి ప్రేమనో నువ్వు కావాలనుకుంటే చివరికి నీకు ఏమీ మిగలదు. గుర్తుపెట్టుకో మిత్రమా. అలాంటి వాళ్ళు నీ లైఫ్లో ఉంటే వారిని జాగ్రత్తగా కనిపెట్టడమే మన లక్షణం. అలాంటి నిర్ణయం తీసుకున్న అమ్మాయిలో కనబడే లక్షణాలు ఇవే.